హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రివెంజ్ ప్రతీకారం ఎట్లా సాగుతా ఉందో చూసినాం కదా. దీనికి బాగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి వల్లభనేని వంశీ. గత 100 రోజులుగా ఆయన జైల్లో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో పిటిషన్ వారెంట్ జమ అవుతుంది. ఆయనను రిమాండ్లోనే ఉంచుతా ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నా, కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఆయన మీద ఈ సర్కార్ కానీ కోర్టులు కానీ పెద్దగా కనికరం చూపించట్లేదు. దీని మీద ఇంకా వైసీపీ శ్రేణులు ఆయన అభిమానులు చాలామంది గగ్గోలు పెడతా ఉన్నారు. ఒకసారి మనం బ్యాక్ ఎండ్లో మాట్లాడుకుందాం. అసలు వైసీపీ ఇంత పెద్ద సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ, ఒక టర్మ్ మొత్తం అధికారం చెలాయించిన పార్టీ. అట్లాంటి పార్టీ వల్లభనేని వంశీని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతుంది? కనీసం ఈ మానవతా దృక్పథం కోణంలోనైనా కోర్టులను అభ్యర్థించి ఆయనను బయటికి తీసుకొచ్చే వెసులుబాటు లేదా అని చెప్పి స్వయంగా వైసీపీ కార్యకర్తలే ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హైలైట్ అనమాట. అసలు ఆయనను జైలుకు తీసుకెళ్లడమే ఒక పెద్ద వింత విశేషం. అదంతా పక్కన పెడితే, ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రివెంజ్ ప్రతీకారం పక్కన పెడితే, సరే జైలుకు పంపడం అన్నది వాళ్ళ రాజ్యాంగంలో ఒక ఏమంటారు స్టెప్. కానీ బెయిల్ రావద్దా? మర్డర్ చేసినోనికే ఈరోజు రేపట్లో రేప్ చేసినోనికే 6-7 నెలల్లో ఏదో రకంగా బెయిల్ ఇస్తూ ఉన్నాయి మన న్యాయ వ్యవస్థలు. ఇంకా ఆ లూప్ హోల్స్ అని పట్టుకుంటే, ఇంకా గతంలో 23 స్టేలు తెచ్చుకున్న ఒక నాయకుడికి తర్వాత ఫైల్స్ వచ్చినాయని చెప్పి 70 రోజుల పాటు అసలు కోర్టు ముఖమే చూడని ఇంకొక నాయకుడికి, తర్వాత విజయవాడలో కొన్ని హాస్పిటళ్లలో జాయిన్ అయ్యి తప్పుడు సర్టిఫికెట్లు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బెయిల్ల మీద బయటకు వచ్చిన వ్యక్తి, తర్వాత రాజమండ్రిలో 54 రోజుల పాటు జైల్లో కారాగారవాసం చేసి దోమలతో దండయాత్ర చేసి చంపేస్తా ఉన్నారు అని చెప్పి ఇంకా గగ్గోలు పెట్టి అరికాల నుంచి నడి దాకా నాకు లేని రోగాలే లేవు అని చెప్పి బయట తిరుగుతున్న మరో వ్యక్తి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అట్లా అట్లా వ్యవస్థలను మేనేజ్ చేసే టాక్టిక్స్ మన దగ్గర లేవా అన్నది ఇప్పుడు పాయింట్ అనమాట. వల్లభనేని వంశీ విషయంలో నిజంగానే వైసీపీ చేతులు ఎత్తేసిందా? జగన్మోహన్ రెడ్డి దీని మీద అంతే పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదా అన్న చర్చ ఇప్పుడు తీవ్రంగా జరుగుతూ ఉంది. సో కోర్టులు అనేవి సరే, ఆ వ్యక్తికి సంబంధించి ఆ వీడియోలు రోజు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో రకరకాలుగా వైరల్ అయితేనే ఉన్నాయి. అయినా సరే ఎందుకు స్పందించట్లేదు? కనీసం మానవతా దృక్పథంతో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లోనైనా ఆయనను రిలీజ్ చేయాలి కదా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది మంచి చికిత్స, ట్రీట్మెంటు. హాస్పిటల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే ఆయనకి ఇప్పుడు అంటే వ్యక్తిని కాపాడాలి. తర్వాత కేసులైనా ఇంకేమైనా ఇది మన రాజ్యాంగం చెప్పే స్ఫూర్తి. అది వదిలేసి ఇట్లా ఇష్టారీతిన హింసిస్తూ ఉంటే కనీసం కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఇంకా సదరు పార్టీకి లేదా? లేదు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆయనను హతమార్చే కుట్ర ఏమైనా జరుగుతుందా అని ఇంకొక వర్గం కూడా, ఇంకొక సెక్షన్ వాదిస్తూ వస్తుంది. కానీ ఇక్కడ కంప్లీట్గా వైసీపీ ఫెయిల్యూర్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ టీడీపీ మీద కానీ, కూటమి నేతల మీద కానీ ఏదైనా ఛార్జ్ షీట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే, ఏదైనా కేసును తిరగదోడే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా విజయవాడలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఫేక్ డాక్యుమెంట్లు తీసుకోవడం, గుండె జబ్బనో లేకపోతే ఇంకేదోనో ఫైల్స్ అనో రకరకాల పేరుతో కోర్టుకు సబ్మిట్ చేయడం, బెయిల్ మీదనే, ఇంటరిమ్ బెయిల్ మీదనే బయట తిరిగేయడం, ఇది జరిగిన తతంగం. అట్లా వల్లభనేని వంశీని ఎందుకు కాపాడలేకపోయింది ఈ పార్టీ? సమాధానం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.